ఫ్రెండ్స్, కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. లెట్స్ స్టార్ట్. హాయ్, ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో దాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. రైట్, మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తాను, ఒక్కసారి చూడండి. హెచ్టిఎంఎల్ దీనిలో క్లాసిఫికేషన్ బట్టి బేస్డ్ అపాన్ పేరింగ్ని బట్టి, సెకండ్ వన్ స్పేస్ ఆక్యుపైని బట్టి టైప్స్ ఉంటాయి. ఓకేనా. ఇక నెక్స్ట్ విషయం వచ్చేసరికల్లా మనకి ఇప్పుడు మనం పెయిడ్ ట్యాగ్స్ గురించి చూద్దాం. రైట్, సో పెయిడ్ ట్యాగ్స్ ఎలా ఉంటుంది ఏంటి మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి మీకు ఏమీ సాఫ్ట్వేర్లు అవసరం లేదు. ఇప్పుడు నేను వాడుతున్న సాఫ్ట్వేర్ పేరు విజువల్ స్టూడియో కోడ్. ఇది అవసరం లేదు. మీకు అందరి సిస్టమ్స్లో ఉండేది నోట్ ప్యాడ్. అందరి సిస్టమ్స్లో నోట్ ప్యాడ్తో కూడా మీరు వర్క్ చేయొచ్చు. ఇనీషియల్గా మీకు ఈ విజువల్ స్టూడియో కోడ్ ఎవరికైనా కావాలి. దీనివల్ల ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడన్నా ఒక స్లాష్ మిస్ అయినా చెబుతుంది అనమాట. సో ఎవరికైనా ఈ విజువల్ స్టూడియో కోడ్ గురించి తెలుసుకోవాలి, సార్ మాకు ఈ విజువల్ స్టూడియో నేర్చుకోవాలి అని అనుకుంటున్నామనంటే మీరు కింద కామెంట్స్లో పెట్టండి. దానికి సంబంధించిన మీకు వీడియోస్ కూడా మీకు తయారు చేసి ఇస్తాను. రైట్, ఇప్పుడు నేను ఈ విజువల్ స్టూడియో కోడ్ ఈ ఐడిఈ ఉంటుంది. యాక్చువల్గా ఐడిఈ అంటే ఇక్కడ మీకు చెప్తున్నాను, ఇక్కడ ఐడిఈకి మామూలు నోట్ ప్యాడ్ వాడచ్చు కదా సార్. ఇక్కడ ఐడిఈ ఎందుకంటే దీనికి ఒక స్పెషల్ ఫీచర్స్ ఇస్తుంది ఈ ఐడిఈ. పేరు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఒక డెవలప్మెంట్ చేయడానికి అవసరం ఏంటంటే ఎన్విరాన్మెంట్ దీంట్లో ఉంటుంది. నోట్ ప్యాడ్ అనేది ఏంటంటే కామన్ ఎడిటర్. నోట్ ప్యాడ్ కామన్ ఎడిటర్. రైట్, ఇక్కడ చూడండి, నేను ఒక ఫైల్ తయారు చేస్తున్నాను. ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఒక నోట్ ఇండెక్స్ ఫస్ట్ కదా 1.html అని తయారు చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకు ఆటోమేటిక్ HTML ఒక ఐకాన్ ఉంటుంది చూసారా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు మనం పెయిర్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. రైట్, సో అసలు ఇక్కడ పెయిర్ ట్యాగ్ లిస్ట్ ఒకసారి చూద్దాం. సో పెయిర్ ట్యాగ్స్ అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ పెయిర్ ట్యాగ్స్ ఫస్ట్ వచ్చేసరికి వీటిని హెడ్డింగ్ ట్యాగ్స్ అంటారు. ఓకే, ఇవి పెయిర్ ట్యాగ్స్. రెండు వచ్చేసరికల్లా పారాగ్రాఫ్ ట్యాగ్స్ అంటారు. ఫస్ట్ మనం ఇంకా ఉన్నాయి. ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి మనం చూద్దాం. రైట్, సో ఇక్కడ చూడండి, నేను ట్యాగ్ ఉంది కదా. సో నేను ఇప్పుడు నోట్ ప్యాడ్లో ఎలా ఓపెన్ చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను. ఏమీ లేదు, మీకు ఇక్కడ ఇట్లా ఫోల్డర్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది 1.html అని. రైట్, సో ఇట్లా కాదు ఈసారి ఇక్కడ 1.html ఎలా చేశారు అని అనుకుంటున్నారేమో. సో ఏం లేదు, రైట్ క్లిక్ అనండి. ఇక్కడ మీరు న్యూ అని ఉంటుంది కదా, న్యూలో టెక్స్ట్ డాక్యుమెంట్ అని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీకు నోట్ ప్యాడ్ టెక్స్ట్ ఫైల్ లాగా వస్తుంది. రైట్, సో దీన్ని మీరు రైట్ క్లిక్ కట్టి రీనేమ్ అనండి. అప్పుడు మొత్తం సెలెక్ట్ అవుతుంది. మనకి మీరు ఒకటి గుర్తుపెట్టుకొని, మనకి బ్రౌజర్లో పనిచేయాలంటే అంటే ఒక వెబ్సైట్ పనిచేయాలంటే అది TXT ఫైల్ అయితే వర్క్ కాదు. ఒక పేరుండి దానికి .html అనే ఒక ఎక్స్టెన్షన్ ఉంటేనే వర్క్ అవుతుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ అనుకోండి .mp3 ఫైల్ ఎట్లనో ఇది కూడా .html ఒక నేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2.html అని పెడతాం. ఎప్పుడైతే మనకి కొడతామో ఇది నోట్ ప్యాడ్ ఐకాన్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఐకాను క్రోమ్ ఐకాన్గా మారుతుంది. ఇక్కడ చూడండి, అడుగుతుంది మార్చాలా అని. ఎస్, మార్చమని చెప్తున్నాను. క్లియరా. సో ఇప్పుడు నేను దీన్ని బ్రౌజర్లో ఓపెన్ చేస్తాను. రైట్ క్లిక్, ఓపెన్. ఓపెన్ చేస్తున్నా, ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ కనిపిస్తుందా, ఓపెన్ అయింది. సో నేను అంతకుముందు మీకు ఇది జస్ట్ ఒక ఫైల్ తయారు చేయడం, నేను ఆల్రెడీ ఒక ఫైల్ తయారు చేశాను 1 అని. పైకి వెళ్ళి 1 ఎంటర్ కొడితే నాకు 1 అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ HTML ఉంది కదా, 1.html. దీంట్లో నేను H1 అని కొట్టి ట్యాబ్ కొట్టాను. సో మీకు ఇప్పుడు చూడండి, నేను H1 ట్యాగ్ అంటే మామూలుగా ఎలా రాయాలి, ఇలా H1 అని ఎంటర్ కొట్టి ఆటోమేటిక్ వచ్చింది. అదే మీకు నోట్ ప్యాడ్లో చూడండి, దీన్ని నోట్ ప్యాడ్లో ఓపెన్ చేయనుకోండి, ఏం చేస్తాను నేను, దీన్ని రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ విత్ అని అంటే ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అని మీకు నోట్ ప్యాడ్లో ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ ఏం ట్యాగ్స్ కొట్టారో ఇక్కడ ఉంటుంది. రైట్, కొంచెం సైజుని మీకోసం నేను ఏం చేస్తానంటే కొంచెం పెంచుతాను, ఒక 24. రైట్,
కనిపిస్తుంది అనుకుంటా, కొంచెం తగ్గించుకోవచ్చు. చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు నేను బ్రౌజర్లో చూస్తున్నాను చూడండి. రైట్, బ్రౌజర్ వన్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఆల్రెడీ 2.html, మీరు కన్ఫ్యూజ్ కాకపోకండి, ఇక్కడ 1.html ఓపెన్ చేశాను నేను. రైట్, ఇక్కడ నేను h1 ట్యాగ్లో నేను ఏం పెడుతున్నాను, టెక్ తెలుగు అని పెట్టా. రైట్, టెక్ తెలుగు అని పెట్టగానే కుదరదు. ఇక్కడ మీకు స్టార్ అనేది వచ్చింది చూసారు. స్టార్ అంటే ఈ ఫైల్ సేవ్ కాలే, సేవ్ చేయమని. సేవ్ చేస్తేనే ఈ ఫైల్ వర్క్ అవుతుంది బ్రౌజర్లో. సో ఇక్కడికి వెళ్ళి ఫైల్ సేవ్ అండి. ఎప్పుడైతే నేను సేవ్ కూడా ఇక్కడ చూడండి స్టార్ వెళ్ళిపోతుంది, సేవ్ అవ్వ. రైట్, ఇప్పుడు నేను ఈ బ్రౌజర్కి వచ్చి ఒక్కసారి నేను రీలోడ్ చేస్తాను చూడండి, టెక్ తెలుగు అని వచ్చింది. క్లియరా? సో ఒక పని చేస్తాను మీకోసం, దీన్ని కొంచెం చిన్నగా చేస్తాను, మీకు ఈజీగా రెండు పక్క పక్కన ఉంటాయి. ఓకే, క్లియరా? రైట్, సో h1 ట్యాగ్. ఇప్పుడు నేను ఇంకా అసలు h1 ట్యాగ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్, పేడ్ ట్యాగ్స్లో ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుంటున్నాను. అవి హెడ్డింగ్ ట్యాగ్స్. ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే దేనికి వాడతారంటే యూజ్డ్ ఫర్ టైటిల్స్, టైటిల్స్కి వాడతారు. ఎక్కడైనా టైటిల్ కావాలనుకుంటే ఇది వాడతారు. మరి ఇక్కడ యూజ్ ఫర్ టైటిల్స్. ఓకే, మరి ఇక్కడ ఎన్ని ఉంటాయి అంటే 6 ఉంటాయి. 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఇందాక మీరు ఆల్రెడీ h1 చూశారు కదా, సేమ్ h1, h2, h3, h4, h5, h6, ఇలా h6 వరకు ట్యాగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పేడ్ ట్యాగ్స్, అందుకని చెప్పాను పేడ్ కింద ఉన్నాయి కాబట్టి. సో ఎందుకు సార్ ఇన్ని ట్యాగ్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎట్లా అంటే సైజుని బట్టి మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికంటే పెద్దది h1, దానికంటే కొంచెం చిన్నది h2, దానికన్నా కొంచెం చిన్నది h3, దానికంటే కొంచెం చిన్నది h4, దానికంటే కొంచెం చిన్నది h5, దానికంటే కొంచెం చిన్నది h6. ఓకే, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే లార్జెస్ట్ వన్ ఏంటిది అని అంటే లార్జెస్ట్ వన్ h1 అన్నమాట, స్మాలెస్ట్ వన్ h6. రైట్, ఇప్పుడు మనం బ్రౌజర్లో ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను నోట్ప్యాడ్లో ఫైల్ ఓపెన్ చేశాను కదా, ఇక్కడ నేను దీన్ని మళ్ళీ టైప్ చేస్తున్నాను, h2 రైట్ టెక్ తెలుగు /h2 సారీ. ఇప్పుడు ఒక్కసారి చూడండి, నేను సేవ్ చేయాలి. సేవ్ ఇక్కడ స్టార్ చూసుకోండి, స్టార్ ఉంటే నేను సేవ్ చేయలేదని సేవ్ అంటున్నాను. ఇక్కడ లోడ్ చేస్తున్నాను చూడండి, చిన్నగా అయిపోయింది. ఇదే నేను మళ్ళీ రైట్ క్లిక్ అని కాపీ అంటున్నాను, నెక్స్ట్ లైన్లో పేస్ట్ చేస్తున్నాను. దీన్ని h3 అంటారు. ఓకే, ఒకసారి నేను మళ్ళీ మీరు ఇక్కడికి వెళ్ళి సేవ్ అనొచ్చు, లేదంటే Ctrl+S అని కొట్టిన అప్పుడు కూడా మీరు సేవ్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చి ఒకసారి లోడ్ చేయండి, ఇంకా చిన్నది, నెక్స్ట్ ఎంటర్. మనకి 6 వరకు పని చేస్తే 4, 5, 6 పెట్టుకుందాం. సో 3 కదా, 4 కాబట్టి లాస్ట్ క్లోజింగ్ ట్యాగ్ కూడా 4, 5, 6, 6. రైట్, ఇప్పుడు నేను సేవ్ Ctrl+S వాడండి, కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ఎస్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒకసారి లోడ్ చేసి చూడండి, చూసారా? సో మనం ఇక్కడ మన నోట్స్లో ఏం చెప్పుకున్నాం, ఇక్కడ చూడండి, అన్నిటికంటే లార్జెస్ట్ వన్ h1, స్మాలెస్ట్ వన్ h6. మీ ఇక్కడ బ్రౌజర్లో చూసినా కూడా అలానే ఉంటుందో చూసుకోండి, రెండు పక్క పక్కన. క్లియరా? రైట్, ఇవి h1 ట్యాగ్కి సంబంధించినటువంటి విషయాలు. క్లియర్ అనుకుంటాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా, ఎనీ డౌట్స్ మీరు కామెంట్స్లో పెట్టేసి ఎవ్రీథింగ్ నేను క్లియర్ చేస్తాను. ఓకే, వన్స్ ఇక్కడ HTML కంప్లీట్ అయిపోతే రైట్, మీరు నెక్స్ట్ సెషన్లో మీకు CSS స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అది వేరే ట్యూటోరియల్ స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో ఏమవుతుంది, దీనికి కలర్స్ ఎట్లా వాడాలి కూడా చెప్తున్నాం దాంట్లో. సో ఎందుకు సార్ దీంతో పాటు చెప్పొచ్చుగా అంటే ఫోకస్ అనేది మీకు చేంజ్ అయిపోతుంటుంది. సో ఈ ఏవైతే ట్యూటోరియల్ చెప్తున్నాయో ఈ ట్యూటోరియల్ సిరీస్ అంతా కూడా HTML మీద మీకు ఫోకస్ చేసి HTMLలో మీరు స్ట్రాంగ్ అయ్యేటట్టు చేయడమే ఈ మెయిన్ ఈ ట్యూటోరియల్ సిరీస్ ఉద్దేశం అనమాట. రైట్, సరే, గెట్ ఇన్ టు ద క్లాస్ వచ్చేస్తే క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వచ్చి పారాగ్రాఫ్ ట్యాగ్.
పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. ఇవి కూడా పేర్ ట్యాగ్స్. ఎందుకు? పేర్ ట్యాగ్స్ అండర్లోనే ఉంది కాబట్టి. రైట్. సెకండ్ వన్ ఇక్కడ ఏం లేదు, జస్ట్ పారాగ్రాఫ్ అంటే ఇక్కడ పేరులో ఉంది పారాగ్రాఫ్ పీ ట్యాగ్. అంటే నీకు ఎక్కడైనా పేరా లాంటిది కావాలి అనుకోండి, అప్పుడు మనం ఇది వాడాల్సి ఉంటుంది. పారాగ్రాఫ్ ఫర్ పారాగ్రాఫ్స్ పేరులోనే ఉంది. రైట్. ఇక్కడ మీరు దిస్ ఈజ్ ఏ పేరా. రైట్. కానీ ఇక్కడ గమనించండి, నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ వేస్తున్నాను. కానీ ఇక్కడ బ్రౌజర్లో చూడండి ఒకసారి, నేను పారాగ్రాఫ్ రాస్తే నార్మల్ టెక్స్ట్ వచ్చింది. H1 ట్యాగ్లకు చూడండి అన్నిటికీ బోల్డ్ వచ్చింది. ఏంటిది అంటే ఎప్పుడైతే నేను H1కి పెడతామో ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్, ఇది టైటిల్కి వాడాలి. రెండోది, నీవు H1 ట్యాగ్ పెట్టగానే ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ బోల్డ్ అయిపోతుంది. బోల్డ్ అంటే కొంచెం మందంగా అవుతుంది. అది మెయిన్ పారాగ్రాఫ్కి ఉన్నటువంటి మెయిన్ ఫీచర్ అనమాట, పారాగ్రాఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్కి. ఓకే. నెక్స్ట్ వచ్చేసాక హెడ్డింగ్ ట్యాగ్స్ అయిపోయింది. ఇంకేమున్నాయి అని అంటే నెక్స్ట్ లెవెల్ వచ్చాక మీకు ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. రైట్. ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. సో ఫార్మాట్, దేన్ని ఫార్మాట్ చేస్తారు అంటే ఒక టెక్స్ట్ని ఫార్మాట్ చేస్తారు. దీంట్లో ఎగ్జాంపుల్స్, ఫార్మాట్ ట్యాగ్స్ అంటే గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్ అంటారు. ఫార్మాటింగ్ ట్యాగ్ అనే ట్యాగ్ ఉండదు, ఫార్మాట్ ట్యాగ్స్ గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్. ఫస్ట్ ఏంటంటే అండర్లైన్. నాకు ఒకడన్నా ఒక టెక్స్ట్కి ఒక అండర్లైన్ కావాలి. నెక్స్ట్ ఒకడన్నా టెక్స్ట్ నాకు బోల్డ్ కావాలి, బోల్డ్ ట్యాగ్. ఓకే. నాకు ఎక్కడైనా నాకు ఒక దగ్గర సూపర్ స్క్రిప్ట్ కావాలి, సూపర్ స్క్రిప్ట్ కావాలి. నాకు ఒక దగ్గర సబ్స్క్రిప్ట్ కావాలి. సో అటువంటప్పుడు మనం ఈ ట్యాగ్స్ని వాడతాం అన్నమాట. ఏంటి ఈ ట్యాగ్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. రైట్. సో చూడు, నాకు అక్కడ టెక్స్ట్కి ఒక అండర్లైన్ కావాలి అనుకోండి, జస్ట్ సింపుల్గా యూ స్మాల్ లెటర్స్లో వాడాలి, యూ. రైట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పెట్టాను. రైట్. ఇక్కడ కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ బోల్డ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. బోల్డ్ /p, సారీ ట్యాగ్ మర్చిపోయాను, తెలుగు. రైట్. నెక్స్ట్ సో ఫస్ట్ దాన్ని చూద్దాం ఒకసారి. బోల్డ్ రోజుల్లో చూద్దాం. చూడండి, ఈ తెలుగు అన్న చూడండి మీకు అండర్లైన్ వచ్చింది, పక్కన తెలుగు మాత్రం బోల్డ్ అయింది. అది దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికల్లా నెక్స్ట్ వచ్చే విషయం ఏంటంటే సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. మీరు గమనిస్తే సూపర్ స్క్రిప్ట్ మనం మ్యాథ్స్లో ఇంకా x² x³ ఇలా రాసుకుంటాం కదా. సో అటువంటి సందర్భంలో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ x² అనుకోండి, x అని పెట్టేసేసి ఇక్కడ సూపర్ SUP అని పెడతారు. పెట్టి నాకు స్క్వేర్ కావాలో క్యూబ్ కావాలో రాసుకొని /SUP అని పెడతాం. క్లియరా? సేమ్ థింగ్ ఇక్కడ చూడండి, కింద సబ్స్క్రిప్ట్ అంటే కిందికి వస్తుంది, సూపర్ స్క్రిప్ట్ అంటే పైకి. ఫర్ ఎగ్జాంపుల్ H2O అంటే వాటర్. సో H2O. కానీ ఇక్కడ మనం గమనించండి, ఈ 2 సబ్ ఉంది, సబ్ అని పెట్టాలి. ఇక్కడ సబ్స్క్రిప్ట్ కాబట్టి సబ్ అని పెట్టాల్సి ఉంటుంది. రైట్. సో వీటిని కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. ఓకే. కాపీ. సో ఇక్కడ మీకు ఒక ట్యాగ్ పేరు చెప్తున్నాను, ఏంటి ఒకసారి మీకు చెప్తాను. ఒకసారి బ్రౌజర్లో చూడండి. ఒకసారి మీకు ఇక్కడ చూడండి, x² H2O. సరే, ఇట్లా ఒక్క లైన్లో వచ్చాయండి పారాగ్రాఫ్లోను, ఇవన్నీ కూడా డిఫరెంట్ లైన్స్లో వచ్చాయి. ఇవి మాత్రం ఒక లైన్లో వచ్చాయేంటి? సో మీకు ఇక్కడ అందుకని ఒక చిన్న విషయం చెప్పాను అంతకుముందు క్లాస్లో. రెండో క్లాసిఫికేషన్ ఉందని చెప్పాను, చూసారా? ఏంటి? బేస్డ్ అపాన్ స్పేస్ ఆక్యుపైడ్ బై ద ట్యాగ్స్, బ్లాక్ లెవెల్ ట్యాగ్స్, ఇన్లైన్ ట్యాగ్స్. సో బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ ఏంటి? ఇవి ఆక్యుపై టోటల్ రో. ఆ రో అంతా ఎవరిని దాంట్లో ఉంచదు. సో దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి?
ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఓకేనా, ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అన్నీ కూడా దీని కిందకి వస్తాయి. హెడ్డింగ్ ట్యాగ్స్ అన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ కానీ సింపుల్గా మీకు ఈజీగా అర్థం కానీ పీ ట్యాగ్స్ కూడా దీని కిందకి వస్తాయి. అదే ఇన్లైన్ చూడండి, ఇన్లైన్లో ఇప్పుడు మనం ఫార్మేటింగ్ ట్యాగ్స్ వాడాం కదా, అవన్నీ కూడా ఫార్మేటింగ్ ట్యాగ్స్ సింపుల్గా యూ ట్యాగ్, నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇంకోటి బోల్డ్ ట్యాగ్, నెక్స్ట్ సబ్ ట్యాగ్ అంటే సబ్స్క్రిప్ట్ ట్యాగ్, నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్స్, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి మనకి ఇన్లైన్ బ్లాక్. అంటే ఆ కంటెంట్ ఎంత ఉందో అంతవరకే ఆక్యుపై అవుతుంది. క్లియరా? ఇక్కడ చూడండి, ఈ కంటెంట్ ఎంత ఉందో అంతవరకే ఆక్యుపై అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి సార్, నాకు అట్లా నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి. జస్ట్ దానికి ఒక ట్యాగ్ ఉంది, దాని పేరు బ్రేక్ ట్యాగ్ అంటారు. సో ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటే సింగిల్ ట్యాగ్ అనమాట. సో చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ తెలుగు తర్వాత పెట్టాను కదా, సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ S కొట్టాను. ఇక్కడ ఒక్కసారి నేను రీలోడ్ చేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ లైన్కి వచ్చింది. సార్ నాకు ఇంకో లైన్ ఎక్స్ట్రా బ్రేక్ కావాలి, పెట్టేసుకోండి. సో సారీ, నేను ఇక్కడ సేవ్ చేయాలి. సేవ్ చేసి ఇక్కడ లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి అంటే కొంతమంది అంటారు సార్ ఇట్లా కాదు, నేను నెక్స్ట్ లైన్లో పెట్టుకోవచ్చని పెట్టుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకుని HTML కావాల్సింది ట్యాగ్, అది ఎక్కడ ఉన్నది కదా, నువ్వు ఎంత ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చినా కూడా కిందికి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్ తెలుగు పక్కన ఎంత స్పేస్ ఇచ్చినా ఆ స్పేసే మీకు కనపడదు. ఇక్కడ చూడండి, నేను సేవ్ చేస్తాను, టెక్ బంద్ చేసేది స్పేస్ వచ్చిందనుకుంటారు, ఏం కనపడదు అట్లాంటివి. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే దానికి ట్యాగ్ కావాలి, ఎంత దూరం ఉందని కాదు. ఓకేనా, దానికి ట్యాగ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, తెలుగు బోల్డ్ ఉంది కదా, బోల్డ్ పక్కనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ రెండు పక్కన పెడతాను మీకు ఈజీగా ఉండటం కోసం. నేను స్పేస్ చాలా ఇచ్చా, ఇంత స్పేస్ రావాలి కదా, చూడండి, కానీ రాదు. ఎందుకని చూడండి, కారణం ఈ HTML డిపెండ్ అయ్యేది ఓన్లీ ట్యాగ్స్ మీదనే, అంతేగా నువ్వు ఎంత స్పేస్ ఇస్తే అంతే, నువ్వు ట్యాగ్ ఇస్తే వస్తుంది. ఓకే, సో బ్రేక్ ఇస్తే నెక్స్ట్ లైన్. సో ఇక్కడ సార్ నాకు స్పేస్ కావాలి, నాకు లైన్ బ్రేక్ కావద్దు అంటే దానికోసం ఒక చిన్న HTML ఎంటిటీ ఉంది, దాన్ని ఏమంటారంటే @NBSP అంటే నాన్ బ్రేకబుల్ స్పేస్. ఆ లైన్ బ్రేక్ కాదు కానీ స్పేస్ ఇస్తుంది. ఒకసారి సేవ్ చేస్తున్నాను, లోడ్ చేస్తున్నాను, చూడండి. నాకు ఇంకా కావాలా స్పేస్, ఇంకా వాడండి, ఇంకా మీకు ఎన్ని స్పేస్లు కావాలంటే అంత వాడుకోండి. నేను ఒకసారి సేవ్ చేయాలి, సేవ్ చేస్తేనే పనిచేస్తుంది. ఇక్కడ మీకు స్టార్ చూసుకోండి, స్టార్ ఉంటేనే. ఒకసారి రీలోడ్ చేస్తున్నాను, రైట్, స్పేస్ పెరిగింది గమనించారా? ఇది మెయిన్ మీకు ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ కానీ ఫార్మెటింగ్ ట్యాగ్స్ ఉన్నటువంటి విషయాలన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. It will be helpful for us also, right? In this video, signing off, Tech Telugu.